హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ నెల నుండి పెన్షనర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఈపీఎఫ్ కొత్త రూల్స్ వచ్చేసాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్, వృద్ధాప్యంలో సురక్షితమైన జీవితం అందించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ద్వారా లాంచ్ చేసింది. ఈ పథకాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది. సంస్థ ప్రతి ఈపీఎఫ్ మెంబర్కు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యూఏఎన్ కేటాయిస్తుంది. అయితే ఈపీఎఫ్ఓ నిబంధనలు ఈ రోజు నుంచి అతిపెద్ద మార్పు చోటు చేసుకుంది. కొత్త ఆర్థిక సంవత్సరం రావడంతో నేటి నుంచి ఈపీఎఫ్ఓ రూల్స్ మార్చారు. దీని ప్రకారం ఒక వ్యక్తి ఉద్యోగం మారితే అది ఈపీఎఫ్ ఖాతా ఆటోమేటిక్గా కొత్త కంపెనీకి బదిలీ అవుతుంది. ఇప్పటి వరకు ఖాతాదారుల అభ్యర్థనపై మాత్రమే ఈపీఎఫ్ ఖాతాను బదిలీ చేసేవారు, కానీ ఇప్పుడు ఆ రూల్ మార్చేశారు. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి రానుంది. దీంతో ఉద్యోగం మారినప్పుడు ఇకపై మాన్యువల్గా మీ పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పాత సంస్థ నుంచే మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా కొత్త సంస్థ ఖాతాలోకి మారిపోతుంది. ఇది ఉద్యోగులకు ఊరట కలిగించే అంశం. అయితే ఈ బదిలీపైన పూర్తి సమాచారం ఈపీఎఫ్ఓ నుంచి రావాల్సి ఉంది. ఉద్యోగం మారినప్పుడు అకౌంట్ బ్యాలెన్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తారా, లేక సదరు అకౌంట్ వడ్డీ కూడా జమ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఉద్యోగులకు ఈపీఎఫ్ అనేది ఒక సేవింగ్స్ స్కీమ్ లా పనిచేస్తుంది. ఈపీఎఫ్ఓ ఉద్యోగి, కంపెనీ ప్రతి నెలా చేసే కాంట్రిబ్యూషన్ మేనేజ్ చేస్తుంది. ఉద్యోగులు తమ బేసిక్ శాలరీ, డిఎన్ఎస్ అలవెన్స్ లో 12% కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ కూడా ఇదే 12% కాంట్రిబ్యూట్ చేయాలి. కంపెనీ కాంట్రిబ్యూషన్ 2 భాగాలుగా ఇన్వెస్ట్ అవుతుంది. అందులో 8.33% ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ లోకి, మిగిలిన 3.67% ఉద్యోగి ఈపీఎఫ్ అకౌంట్ లోకి డిపాజిట్ అవుతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటును ఎలా ఈపీఎఫ్ఓ ప్రకటిస్తుంది? 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.25%గా ఉంది. అలాగే ఈపీఎఫ్ వడ్డీ రేట్లు మంత్లీ కాంపౌండ్ అవుతుంది, కానీ ఏటా ప్రత్యేకంగా మార్చి 31న ఉద్యోగి అకౌంట్లో జమ అవుతుంది. పదవీ విరమణ తర్వాత ఉద్యోగి తమ సొంత కాంట్రిబ్యూషన్, కంపెనీ కాంట్రిబ్యూషన్ 2 మొత్తాలపై వడ్డీ కూడిన మొత్తం చెల్లింపునకు అందుకుంటారు. వడ్డీని నెలవారీగా కలుపుతారు, అంటే ఒక నిర్దిష్ట నెలలో సంపాదించిన వడ్డీ అసలు మొత్తానికి యాడ్ అవుతుంది. తదుపరి నెల వడ్డీని అంతకు ముందు వడ్డీ కలుపుగా వచ్చిన మొత్తంపై లెక్కిస్తారు. అయితే వడ్డీ ఈపీఎఫ్ అకౌంట్లో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, ఆర్థిక సంవత్సరం మార్చి 31వ తేదీన జమ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి ఏప్రిల్ నుంచి ఈపీఎఫ్ఓ అయితే కొత్త రూల్స్ అయితే పెట్టింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.